ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి ప్రభు మీతో కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ దినము లోకమందంతటా మరి స్నేహితుల దినోత్సవం అనగా ఫ్రెండ్షిప్ డే. మరి ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మనకి కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ప్రేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అందరిలాగా కాదు, కానీ ఆయన ప్రాణం పెట్టే స్నేహితుడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడంట. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. అవును, మన పాపంలో నశించిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా తన ప్రాణం పెట్టుట ద్వారా మనల్ని బ్రతికించాడు. మన పాపముల వల్ల, అపరాధముల వల్ల చచ్చిన వారంగా ఉండగా మనల్ని బ్రతికించాడు. తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆయన ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడు. రెండవది, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించే స్నేహితుడు. సామెతల గ్రంథం 17:17 ప్రభు అంటారు, ఆయన నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించే స్నేహితుడు. ఏదో రోజున మనం లోకాన్ని స్నేహించి ఆయన విడిచి వెళ్ళేలాగా ఉంటాం, కానీ ఆయన ఎక్కడ నిన్ను విడిచిపెట్టే స్నేహితుడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని బాస చేసి నీతో స్నేహం చేస్తున్న దేవుడు. అలాంటి స్నేహితుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టే స్నేహితుడను కాను, కానీ నీ స్నేహితుడైన యేసు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇక మూడవది అంటాడు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. ఈ స్నేహితుడు గాయం కూడా చేస్తాడండి. ఎలాంటి గాయం అంటే, నువ్వు బహుగా ఫలించాలని నీలో ఉన్న ఎండిపోయిన కొమ్మలన్నిటిని తీసివేస్తాడు. మరి ఆయన మంచి స్నేహితుడు, మరి నువ్వు ఫలించాలని, అభివృద్ధి పొందాలని నిన్ను కోరి మరి నీలో ఉన్న పనికిరాని తీగలన్నిటిని తీసివేసి నేను బహుగా ఫలించేలా చూసుకునే మంచి స్నేహితుడు ఆయన. మరి అలాంటి స్నేహితుల దినోత్సవం నాడు ఈ రోజున నీ ప్రభువుకి మరి ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు చెప్పావా? వెరీ గుడ్, మంచిది. దేవుడు మీ యొక్క స్నేహాన్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్.